కలియుగ కైలాస క్షేత్రంగా పేరుగాంచిన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి నిత్యము భక్తుల చేత ఇక్కడ నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. సాక్షాత్తు శ్రీరాముడు సైతం రావణవధానంతరం బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడ స్వామిని దర్శించుకున్నాడని చెబుతారు. మహాప్రాణదీపం శివం శివం మహుంకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదీర్ఘతేజం భవానీ సమేతం భజే మంజునాథం. భూమిలోకి చొచ్చుకునిపోయినట్టు కనిపించే మల్లికార్జున స్వామి ఇక్కడ భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించిన భక్తులు స్వామివారికి శిరస్సు తాకించి మొక్కటం ఇక్కడి విశిష్టత. నాగేంద్ర హరాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ అంటూ పాడుకునే భక్తులు ఇక్కడ జ్యోతిర్లింగాన్ని చూసి కైలాసంలో శివుని చూసిన అనుభూతిని పొందుతారు. అష్టాదశ పీఠాలలో బ్రాహ్మరీ శక్తిపీఠంగా ఉన్న ఈ ఆలయం శ్రీ భ్రమరాంబామాత ఆలయం. శ్రీ భ్రమరాంబికాదేవి బ్రాహ్మరీ శక్తిపీఠంలో అరుణాసురుడనే రాక్షసుణ్ణి సంహరించి భక్తుల చేత ఆదిపరాశక్తిగా పూజలందుకుంటోంది. ఆ విశేషాలేంటో పరిశీలిద్దాం రండి. ఇదే ఆలయ ప్రాంగణంలో ఉంది భ్రమరాంబామాత ఆలయం. ఆలయంలోకి ప్రవేశించడానికి విధిగా మెట్లున్నాయి. ప్రధానాలయం ముందు భాగాన ఉన్న ప్రధాన ద్వారాల మీద అమ్మవారి చిత్రాలన్నీ భ్రమరాంబ అమ్మవారి పట్ల భక్తిభావాన్ని పెంచుతాయి. మల్లికార్జున స్వామిని దర్శించుకున్న భక్తులు వరుస క్రమంలో భ్రమరాంబ ఆలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయ ప్రాకారాలన్నీ అందమైన ఆనాటి శిల్పకళా సంపదను ప్రస్ఫుటింపచేస్తాయి. త్రేతాయుగంలో రావణవధానంతరం బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవటానికి శ్రీరాముడు శ్రీశైల శిఖరాన్ని చేరి అక్కడి నుంచి శివుణ్ణి సందర్శించినట్లు చెబుతారు. శ్రీరాముని పాదస్పర్శతో పునీతమైన శ్రీశైల శిఖర విశేషాలేంటో మనం ఇప్పుడు చూద్దాం. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అంటారు. శ్రీశైల శిఖర దర్శన మాత్రాన పునర్జన్మ ఉండదని పురాణాలలో ప్రస్తుతించారు. చావు పుట్టుకల సంకెళ్ల నుంచి ముక్తిని కలిగించే ఈ శిఖరేశ్వరం శ్రీశైల ప్రధానాలయమైన మల్లికార్జున స్వామి ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మట్టానికి
2830 అడుగుల ఎత్తులో ఉన్న ఈ శిఖరేశ్వరాన్ని దర్శించడానికి భక్తులు విరివిగా ఇక్కడికి వస్తారు. శ్రీశైల శిఖర ప్రాంతాన్ని చేరుకోగానే భక్తులు అక్కడ విధిగా ఏర్పాటు చేసిన మెట్ల మీదుగా నడుచుకుంటూ శిఖరేశ్వరంలో కొలువు తీరిన వీరశంకరుని ఆలయానికొస్తారు. కస్తూరికా కుంకుమ చర్చితాయ. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణం నిత్యం భక్తుల ఆధ్యాత్మిక భావనలతో పునీతమవుతుంది. చితారజ పుంజ విచర్చితాయ కృతస్మరాయ వికృతస్మరాయ కృతస్మరాయ. గర్భాలయం, అంతరాలయం, ముఖమంటపం కలిగి ఉన్న శిఖరేశ్వరాలయం తూర్పు ముఖంగా ఉన్న రాతి కట్టడం. కొండగుహను పోలిన ఈ ఆలయంలోని స్వామి వీరశంకరునిగా పూజలందుకుంటూ భక్తుల కోరికలు తీరుస్తున్నాడు. ప్రధానాలయానికి పైభాగంలో ఒక రోలు, దానిలో పొత్రం, దానిపై నందిని అమర్చారు. భక్తులు ఆలయం పైభాగానికి వెళ్లి అక్కడున్న రోటిలో నువ్వులు పోసి పొత్రాన్ని గిరగిరా తిప్పి దానిపై ఉన్న నంది కొమ్ములపై కుడి చేతి వ్రేళ్లను ఆనించి వ్రేళ్ల సందుల నుంచి పడమటి వైపున గల శ్రీశైల ప్రధానాలయాన్ని చూస్తారు. ఒకప్పుడు ఈ రోటి కింది భాగంలో రంధ్రం ఉండేదని, భక్తులు నువ్వులు పోసి తిప్పినప్పుడు అవి నలిగి కింద ఉన్న వీరశంకర లింగంపై నూనెగా మారి పడుతుండేదని చెప్తారు.